శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ భక్తజన సందోహం మధ్య కొనసాగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు సింహాచలం చేరుకొని గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. సింహాద్రి అప్పన్న స్వామి వారిని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 30,000 మందికి పైగా భక్తులు సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రదక్షిణను పూర్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ప్రదక్షిణ మార్గం అంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాశ్ అందిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు సింహాచలం గిరి ప్రదక్షిణ అయితే ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ యొక్క గిరి ప్రదక్షిణ ప్రస్తుతం భక్తులు అత్యధిక తాకిడి ఉంటుందని అయితే ముందస్తుగా ఉన్న సమాచారంతో భక్తులు ఈరోజు ఉదయం వేకువజాము 4 నుండి 5 గంటల సమయంలో ప్రారంభించి దాదాపు 20 నుండి 22 కిలోమీటర్ల మేర కూడా వారి యొక్క ప్రయాణాన్ని ప్రస్తుతం అయితే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క దాదాపు 23 కిలోమీటర్ల వారి యొక్క ప్రయాణాన్ని పూర్తి చేసుకొని వచ్చిన భక్తులైతే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది, ఎప్పుడు ప్రారంభించారు, అసలు ఈ ప్రోగ్రామ్ అంతా ఎలా జరుగుతుంది, అసలు గిరి ప్రదక్షిణ మహత్యం ఏమైనా మీకు తెలుసా? యాక్చువల్గా మేము మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసామండి. మేము గ్రూప్ ఒక 6 members స్టార్ట్ చేసాము. ఇప్పటికే 23 kilometers కవర్ చేసాము. నిజంగా చెప్పాలంటే అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్ గా చేశారండి. జీవీఎంసీ వాళ్ళు అయితే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడ టాయిలెట్స్ కానీ లేకపోతే వాటర్ సప్లై కానీ క్లీనినెస్ మెయింటైన్ చేయడం కానీ సూపర్ చేశారు, ఎక్సలెంట్ చేశారు. సో ఇంకా మీరు వెళ్ళబోతున్నారు, ఎలా ఉంది మీకు? పెయిన్స్ కానీ ఏమైనా ఉన్నాయి? బాడీ ఎలా సహకరిస్తుందా? పబ్లిక్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? యాక్చువల్లీ మాకైతే ప్రాబ్లం అయితే అనిపించలేదండి ఎప్పటి వరకు. ఓన్లీ జస్ట్ మేము ఒక కైలాష్ గిరి దగ్గర ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకున్నాం అంతే. మాకైతే ప్రాబ్లం అయితే అనిపించలేదండి. సార్ చెప్పండి, ఈ 32 కిలోమీటర్ల ప్రయాణం ఎలా అనిపించింది? అంటే ఇప్పటి వరకు 23 అంటే దాదాపు 70% పూర్తి చేశారు. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంతా మెడికల్ గా కానీ వాటర్ కానీ మొత్తం ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. అంతా రూట్ అంతా కూడా నీట్ క్లీన్ గా ఉంది. అందరికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోలీస్ వారు కానివ్వండి, మొత్తం అంతా ట్రాఫిక్ అంతా క్లియరెన్స్ బాగుంది. చాలా బాగా చేశారు. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే అండి, వాలంటీర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారండి. వాళ్ళ మధ్యలో ఫుడ్ సప్లై గానీ వాటర్ సప్లై గానీ వాళ్ళని కూడా ప్రతి వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒకరితో చేసే పని అయితే కాదు, అందరూ కలుసుకుంటేనే ఇదంతా చేయగలరు. చూడండి పోలీస్ వాళ్ళు కూడా చూడండి, వాళ్ళు ఎంత ఎలా కంట్రోల్ చేస్తున్నారో. వాళ్ళకి నిజంగా వాళ్ళు ఎన్ని రోజుల నుంచి అరేంజ్మెంట్ చేస్తున్నారో మాకు తెలియదు, కానీ నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్. సార్ మీరు చెప్పండి, అసలు ఎలా ఉంది? యాక్చువల్లీ సాయంత్రం 4కి బయలుదేరాల్సింది, కానీ ఉదయం 4కి చాలా మంది బయలుదేరిపారు. ఎలా చూడొచ్చు ఉంటారు? పబ్లిక్ ఎంతమంది వచ్చి ఉంటారు మీరు వస్తున్న దారి? క్రౌడ్ చాలా ఎక్కువే ఉంది సార్, చాలా బాగుంది. అయినా మార్నింగ్ 6కి బయలుదేరితే క్లైమేట్ కూడా చాలా సహకరించింది. చాలా బాగుంది సార్, వాక్ చేయడానికి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుందండి. సార్ మీరు చెప్పండి, అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఈ యాత్రని? అంటే గతంలో ఎప్పుడైనా చేశారు, ఇదే ఫస్ట్ టైం? ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం చేస్తున్నాం సార్, చాలా బాగా ఉంది. మేము ఎందుకంటే మాకు కొంచెం ఏజ్ తక్కువ కాబట్టి మేము ఫాస్ట్ నడిచి వెళ్ళిపోతున్నాం. ముసలి ఆటోలు వస్తున్నారు, వాళ్ళకి కూడా జనం బాగా సేవ చేస్తున్నారు. కూర్చోబెట్టి కొంచెం కాళ్ళు వత్తడం కానీ ఆయిల్ రాయడం కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అరేంజ్మెంట్ కూడా చాలా బాగున్నాయి. అందరికీ థ్యాంక్స్. ఇది ప్రధానంగా పూర్తిగా అయితే అన్ని ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహించారని చెప్పేసి అయితే దాదాపు భక్తులంతా కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దారి పొడవునా కూడా ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన కనీస సదుపాయాలన్నింటి కూడా అందించడంతో ఎంతో ఆనందాన్ని భక్తులైతే తెలియజేసిన పరిస్థితి ఉంది. భక్తులు నడిచి ఇప్పటికే 32 కిలోమీటర్లు 22 కిలోమీటర్లు కూడా పూర్తి చేసుకుని వచ్చినా కూడా ఎటువంటి అలసట లేదు. స్వామివారి ఉప కటాక్షాలతో ప్రస్తుతం ఎంతో హ్యాపీగా ఉన్నామని చెప్పేసి అయితే వాళ్ళు తెలియజేసిన పరిస్థితి ఉంది. మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో మొత్తం పోలీస్ బందోబస్తులు కావచ్చు, పోలీస్ గస్తీతో అయితే పూర్తిగా ఇదంతా కూడా ప్రాంతం అంతా కూడా చాలా సుందరీకరణంగా అయితే, అలానే ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. మనం విజువల్స్ లో అయితే చాలా చూడొచ్చు. ఏవైతే హౌసెస్ ఉంటాయో వాళ్ళని కూడా ముందుగానే కట్టడి చేసి అత్యధికమైన జన రద్దీ అత్యధికమైతే వెంటనే కంట్రోల్ చేయడానికి వాటిని కూడా ఏర్పాటు చేశారు. అవతల చూసుకుంటే వాలంటరీ వ్యవస్థకు సంబంధించి ఎవరైతే స్వచ్ఛందంగా ఉచిత నీరు కావచ్చు, అలానే ప్రసాద వితరణ కావచ్చు, ఇటువంటివన్నీ ఇవ్వడానికి కానీ మొత్తం అడుగడుగునా కూడా 32 కిలోమీటర్ల మేర కూడా ఇదే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ప్రస్తుతం అయితే పూర్తి చేశారు. కానీ దాదాపు ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చేసరికి 20 కిలోమీటర్ల ప్రాంతానికి వచ్చేసరికి సమయం దాదాపు 2 నుండి 3 సమయం పడుతుంది. కానీ ఈసారి కొంత అత్యధికంగా జనాభా వస్తారనే ఉద్దేశంతో అయితే ముందుగా అయితే వీళ్ళంతా కూడా రావడంతో అయితే కొన్ని చోట్ల స్టాల్స్ అయితే ఇంకా ప్రారంభం కాలేదు. ఈ యొక్క స్టాల్స్ అన్ని కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయితే నిత్యం కూడా ప్రారంభిస్తారు. కానీ ఈసారి వినూత్నంగా జనం అంతా కూడా ముందుగా రావడంతో అయితే ఈ యొక్క స్టాల్స్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఇంకా అన్ని చోట్ల ప్రారంభమైన చోట కూడా ఈ యొక్క భక్తులకి ప్రసాద వితరణ సైతం కూడా, అంటే
మొత్తం ఈ యొక్క సింహగిరి ప్రదక్షిణ ఏదైతే ఉంటుందో ఆ ప్రదక్షిణకు సంబంధించి మొత్తం ఎంతో ఉత్తేజభరితంగా అయితే సాగుతున్న పరిస్థితి కనిపించడంతో దాదాపు ప్రజలంతా అలానే భక్తులతో పాటు అలానే స్థానికులు కూడా ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలానే పోలీస్ గస్తీ అయితే ఇందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు. పోలీస్ బందోబస్తు అయితే పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా కూడా సహకరించే విధంగా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అలానే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ పలు ఏర్పాట్లు అయితే చేశారని అయితే జిల్లా అధికారులు ఈసారి అయితే విఫలం కాకుండా సఫలమయ్యారని అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. కానీ ఇదంతా కూడా సాయంత్రం వచ్చేసరికి అయితే దీనిపైన మరింత స్పష్టత అయితే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయికిరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.